అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆలగడ్డలో మాత్రము వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. మొగుడు పిల్లల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు. రైతులు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు. భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక ఉదాహరణ, ఎరుగుడిదిన్న అనే గ్రామము గంగుల వాళ్ళ గ్రామం. అది నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చండలూరు, మందలూరు, మార్చినేనిపల్లె గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు, ఎరుగుడిదిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు, అందరికీ నీళ్ళు వచ్చినప్పుడు మీ 3 గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధగా అనిపించింది. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట. నీళ్లు వెళ్ళి అడిగిన రైతులు మాకు నీళ్లు కావాలంటే మీ 3 గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి, అప్పుడు కేసీ కెనాల్ నీళ్లు తెలుగంగా నీళ్లు వదులుతామని చెప్పినారంటే ఎంత సిగ్గుచాట అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ ఇక్కడే శిల్పా వెంచర్ వేసినారు. శిల్పా వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంతా బానే ఉంది, కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని బూట్ చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం. తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్పా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్లు అంటించినారు. అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ బూర్చినా కూడా ఏమీ మాట్లాడలేకపోయినారు. ఇట్లా ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాదు సార్, ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంకి 2 సంవత్సరాలు నాకు సేవ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని విధాలుగా కూడా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సమయం తక్కువ ఉంది కాబట్టి రేపొద్దున మనం మళ్ళీ గెలిచిన తర్వాత, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆలగడ్డలో కావాల్సినవి ఎట్లాగో రోడ్లు, ఇల్లు ఇవన్నీ కూడా మేము తెప్పించుకుంటాము మిమ్మల్ని అడిగి. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం రైతులు, తెలుగంగ రైతులు, కేసీ కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలగనూరు ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసి కేసీ కెనాల్ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాబోయే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. తెలుగంగ రైతులు పంట కాలువ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ పంట కాలువలు కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తారని చెప్పి మాకందరికి కూడా నమ్మకం ఉంది. ఈరోజు ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదికని ఏర్పాటు చేసిన టీం కావచ్చు, అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు, అబ్జర్వర్లు కావచ్చు, ఈ వేదిక పైన జిల్లా నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, అంతేకాకుండా అంగన్వాడీ